హలో వెల్కమ్ టు పినితో షాపింగ్. ఈరోజు మనం ఎన్పిఎస్ నేషనల్ పెన్షన్ సిస్టమ్ గురించి తెలుసుకుందాం. ఇది గవర్నమెంట్ బ్యాక్డ్ రిటైర్మెంట్ సేవింగ్ స్కీమ్. ఇది రెగ్యులేటెడ్ బై పిఎఫ్ఆర్డిఏ, పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది మార్కెట్ లింక్డ్ ఉంటుంది, ఇంకా ట్రాన్స్పరెంట్ అండ్ సేఫ్ కూడా. ఇది ఆల్ ఇండియన్ సిటిజన్స్ బిట్వీన్ 18 to 70 ఇయర్స్ లోపల ఉన్న వాళ్ళు ఎవరైనా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఆన్లైన్లో కూడా ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు. ఇది ఇనీషియల్గా సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కోసం వాళ్ళు పెన్షన్గా వాళ్ళ శాలరీలో నుంచి ఎంతో కొంత అమౌంట్ మ్యాండేటరీగా ఎన్పిఎస్లో వేసుకునేటట్టు డిజైన్ చేశారు. తర్వాత ఇది పబ్లిక్ అందరికి రిలీజ్ చేశారు. ఇప్పుడు మనము ఎవరన్నా కూడా ఎన్పిఎస్ ఆన్లైన్లో ఈజీగా ఓపెన్ చేసుకోవచ్చు అకౌంట్. దీంట్లో మినిమం 1000 రూపీస్ వేసుకోవాలి ఇయర్లీ, కానీ పర్ ట్రాన్సాక్షన్ మినిమం 500 అన్నా ఉండాలి. ఇంకా మాక్సిమం లిమిట్ అంటే ఏం లేదు, మన ఇష్టం ఎంతన్నా వేసుకోవచ్చు. అదే పీపీఎఫ్ చూస్తే మనకి మాక్సిమం లిమిట్ 1,50,000 ఉంటుంది కదా, ఇక్కడ అలా ఏమి ఉండదు. అందులో ఇంకా ఇది మార్కెట్ లింక్డ్. మనము ఎన్పిఎస్ అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు మనకు ఒక పిఆర్ఏఎన్ నెంబర్ వస్తుంది, పాన్ లాగా ఇది కూడా ఒక నెంబర్ వస్తుంది. మనకి 12 డిజిట్ యూనిక్ నెంబర్ ఉంటుంది. పర్మనెంట్ రిటైర్మెంట్ అకౌంట్ నెంబర్ అని ఉంటుంది. అది ఉంటేనే మనము టైర్ 2 ఓపెన్ చేయగలుగుతాము. ఎన్పిఎస్లో టైర్ 1, టైర్ 2 అని 2 ఉంటాయి. టైర్ 1కి మనకి పిఆర్ఏఎన్ నెంబర్ వస్తుంది. ఇది ఉంటే మనం టైర్ 2 ఓపెన్ చేసుకోగలుగుతాము. అది టైర్ 2 ఇస్ జస్ట్ లైక్ అనదర్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ లాగే వర్క్ చేస్తుంది. అది మనము టైర్ 2 కావాలంటే ఎప్పుడంటే అప్పుడు మనీ తీసుకోవచ్చు దాంట్లో నుంచి, కానీ టైర్ 1లో నుంచి అలా కుదరదు. టైర్ 1కి లాక్ ఇన్ పీరియడ్ 60 ఇయర్స్, అంటే మనకి 60 ఇయర్స్ వచ్చినప్పుడు వరకు లాక్ ఇన్ పీరియడ్ ఉంటుంది. ఇప్పుడు మనం 30 ఇయర్స్కి ఓపెన్ చేసుకుంటే ఎన్పిఎస్ అకౌంట్ అంటే ఇంకా 30 ఇయర్స్ తర్వాత 60 ఇయర్స్ వరకు మనకి లాక్ ఇన్ పీరియడ్. అదే 40 ఇయర్స్కి ఓపెన్ చేసుకున్నాం మనకి 20 ఇయర్స్కి అయిపోతుంది. 60 ఇయర్స్ లాక్ ఇన్ పీరియడ్ 60 ఇయర్స్ ఉంటుంది. 60 ఇయర్స్ తర్వాత అట్ మెచ్యూరిటీ టైంలో మనము 60% ఆఫ్ కార్పస్ మనము విత్డ్రా చేసుకోవచ్చు, మన అకౌంట్లో పడిపోతుంది. ఇంకా ఇది ట్యాక్స్ ఫ్రీ ఉంటుంది. అదే ఇంకా 60% అయిపోయింది కదా, ఇంకా 40% ఉంటుంది. 40% కంపల్సరీ ఏదైనా యాన్యుటీ తీసుకోవాలి, అంటే ఏదైనా పెన్షన్ స్కీమ్లో వేసుకోవాలి. మంత్లీ మనకి పెన్షన్ వచ్చేటట్టు 40% అయితే కంపల్సరీ యాన్యుటీ తీసుకోవాలి. 60% అయితే మనము విత్డ్రా చేసేసుకోవచ్చు. మనకి ఆ 60% పైన మనకి ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. 1,50,000 ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. అలాగే ఇంకొక ఎక్స్ట్రా 50,000 కూడా మనకి ఎన్పిఎస్ లో ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. సో మనకి టోటల్ 2 lakhs వరకు ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది. ఇది ఈ 60% తీసుకుంటాం కదా, దానికి ట్యాక్స్ బెనిఫిట్స్ ఉంటాయి. మిగతా 40% మనం యాన్యుటీలో పెట్టుకుంటాం కదా, దానికైతే ట్యాక్స్ బెనిఫిట్ ఉండదు. టైర్ 2 కూడా ట్యాక్స్ బెనిఫిట్స్ ఏమి ఉండవు. టైర్ 2 నార్మల్ ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ లాగా, అంతే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనము విత్డ్రా చేసేసుకోవచ్చు. ఇప్పుడు విత్డ్రా రూల్స్ చూద్దాము. ఇప్పుడు చెప్పుకున్నట్టు మన మెచ్యూరిటీ టైం అయిన తర్వాత 60% అయితే మనం తీసేసుకోవచ్చు. 40% అయితే యాన్యుటీలో పెట్టుకోవాలి కదా. అదే మీ కార్పస్ లెస్ దాన్ 5 lakhs ఉందనుకోండి, మొత్తం 100% తీసేసుకోవచ్చు 60 ఇయర్స్ వచ్చిన తర్వాత. మీరు ముందే మెచ్యూరిటీ టైం కంటే ముందే తీసేసుకోవాలనుకున్నారనుకోండి, మినిమం అయితే 5 years కట్టుండాలి. మీరు మినిమం 5 years కట్టుంటే తర్వాత మీరు 20% ఆఫ్ మీ లంసమ్ అమౌంట్ నుంచి వస్తుంది, 80% యాన్యుటీకి వెళ్తుంది. దీంట్లో మోస్ట్లీ యాన్యుటీకే వెళ్ళిపోతుంది. మీరు ఓన్లీ 20% తీసుకోగలరు. అదే ప్రీవియస్ గా అయితే మనము ఫుల్ పీరియడ్ ఉంటే 60% తీసుకోవచ్చు, 40% యాన్యుటీకి వెళ్తుంది కదా. ఇక్కడైతే జస్ట్ 5 years తర్వాత వెంటనే ఎగ్జిట్ అయిపోవాలనుకుంటే, అవసరం ఉంది, మ్యారేజ్, ఎడ్యుకేషన్, హౌస్, మెడికల్ ఇలాంటివి ఏమన్నా అవసరం ఉంటే మీకు అప్పుడు 3 years తర్వాత కూడా మీరు తీసుకోవాలనుకుంటే మీ 25% మాత్రం ఇస్తారు. మీ ఓన్ కంట్రిబ్యూషన్ మీద, రిటర్న్స్ వాటన్నిటి మీద కాకుండా మీరు ఎంతైతే కంట్రిబ్యూట్ చేశారో దాంట్లో నుంచి 25% ఇస్తారు. అది కూడా ఓన్లీ లైఫ్ టైమ్ లో 3 times మాత్రమే తీసుకునే ఆప్షన్ ఉంటుంది. సో ఎన్పిఎస్ వల్ల ప్లస్ పాయింట్స్ ఏంటి అంటే, ఇది రెగ్యులేటెడ్ బై గవర్నమెంట్, సో ట్రాన్స్పరెంట్, ఇంకా సేఫ్. తర్వాత లో కాస్ట్, ప్రొఫెషనల్లీ మేనేజ్. వాళ్ళు మన మనీని ఎక్కడెక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది మనము క్లియర్ గా మన ఎన్పిఎస్ అకౌంట్ లో చూసుకోవచ్చు. అది మనం ఇంకొక వీడియోలో చూద్దాము. తర్వాత ట్యాక్స్ బెనిఫిట్ ఉంటుంది, ప్లస్ ఎక్స్ట్రా 50,000 ట్యాక్స్ బెనిఫిట్ కూడా ఉంటుంది. దీనికి మనకి మంచి రిటైర్మెంట్ పెన్షన్ ప్లాన్ ఇది. ఇంకా డ్రాబ్యాక్స్ వస్తే దీని లాక్ ఇన్ పీరియడ్ 60 years. సో మ్యూచువల్ ఫండ్స్ లాగా ఇది
ఫ్లెక్సిబుల్ గా ఉండదు. తర్వాత యాన్యుటీ మీద మనము ట్యాక్స్ అయితే పే చేయాలి. ఇంకా కంపల్సరీ 40% యాన్యుటీ మీద పెట్టాల్సిందే కాబట్టి మనం ఎగ్జిట్ అయిన తర్వాత కూడా ఇది కూడా ఒక డ్రాబ్యాక్ లాగే చూస్తారు. నెక్స్ట్ వీడియోలో మనము క్లియర్ గా ఎన్పిఎస్ టైర్ 1 లో మన మనీని ఎలా ఇన్వెస్ట్ చేస్తారు అనేది చూద్దాం. యాక్టివ్ చాయిస్, ఆటో చాయిస్ అని 2 ఉంటాయి. మనం దాంట్లో ఆప్ట్ చేసుకోవచ్చు. మన అకౌంట్ లో అంతా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. మనకి దేంట్లో ఎంత పర్సెంటేజ్ ఇన్వెస్ట్ చేశారు, మనకి ఎంత రిటర్న్స్ వస్తున్నాయి అంతా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. ఆ డీటెయిల్స్ అన్ని మనము నెక్స్ట్ వీడియోలో చూద్దాం.